వేల కోట్ల విలువైన అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మరో 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తంగా 58,000 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ అమరావతిలో 49,000 కోట్లతో చేపట్టబోయే 74 పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులు, 3,620 కోట్లతో 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొత్తంగా 58,000 కోట్ల విలువైన 94 పనులకు సభావేదికపై నుంచి శ్రీకారం చుట్టారు. రాజధానిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడి టవర్లతో పాటు అమరావతిలో 34 ముఖ్యమైన మౌలిక వస్తుల నిర్మాణానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేశారు. అలాగే అమరావతి వరద నివారణ పనులు, 0.53 నిల్వ సామర్థ్యంతో జలాశయాల నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక వసతులు, అమరావతి గృహ భవన నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు నివాసాల కోసం 10 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రాజధాని కాకుండా వివిధ కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద 1,459 కోట్లతో క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ స్వదేశీ పరికరాల వ్యవస్థలతో అధునాతన క్షిపణులు, రాకెట్లను పరీక్షించొచ్చు. NH716G నందు గోరంట్ల నుంచి హిందూపురం సెక్షన్ వరకు 34 కిలోమీటర్ల మేర 809 కోట్లతో 4 వరుసల రహదారి విస్తరణకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ విస్తరణతో రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదలతో పాటు వివిధ జంక్షన్ల వద్ద జరిగే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది. NH716Gలో ముద్దనూరు నుంచి బి కొత్తపల్లి సెక్షన్ వరకు 57 కిలోమీటర్ల మేర రహదారిని 1,020 కోట్లతో 4 వరుసలుగా విస్తరించేందుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గడంతో పాటు ముద్దనూరు పరిసర ప్రాంతాల్లో సిమెంటు పరిశ్రమలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది. NH167Kలో నంద్యాల నుంచి కర్నూలు, కడప సరిహద్దు సెక్షన్ వరకు రహదారిని 62 కిలోమీటర్ల మేర 692 కోట్లతో 2 లైన్లుగా విస్తరించేందుకు ప్రధాని బటన్ నొక్కారు. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి, నంద్యాలతో పాటు చెన్నై మధ్య సరుకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. NH167Bలో ముద్దిరెడ్డిపల్లి నుంచి కడప, నెల్లూరు సరిహద్దు వరకు 279 కోట్లతో 36 కిలోమీటర్ల మేర రహదారిని 2 వరుసలుగా విస్తరణకు ప్రధాని శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి వచ్చేందుకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే NH16లో రణస్థలం పట్టణ పరిధిలో 252 కోట్లతో చేపట్టిన 5 కిలోమీటర్ల 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, ఎర్రమంచి, గుడియాపల్లి మధ్య ROB నిర్మాణానికి, గుంతకల్లు వెస్ట్, మల్లప్ప గేట్, విశాఖలో PM ఏక్తా మాల్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. Widening of Sita Ramapuram to Duttaluru section. పూర్తయిన కొన్ని కేంద్ర ప్రాజెక్టుల్ని ప్రధాని ప్రారంభించారు. NH71లో రేణిగుంట, పొయ్య, నాయుడుపేట విభాగం మధ్య 2,510 కోట్లతో 57 కిలోమీటర్ల మేర నిర్మించిన 6 వరుసల రహదారిని ప్రధాని జాతికి అంకితం చేశారు. దీనివల్ల నాయుడుపేట నుంచి రేణిగుంట, ఏపీ, తమిళనాడు, కర్ణాటక మధ్య మెరుగైన మరియు వేగవంతమైన అంతర్రాష్ట్ర అనుసంధానంతో పాటు తిరుపతి శ్రీవారి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రముఖ ధార్మిక ప్రదేశాలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది. గంట ప్రయాణం సమయం ఆదా అవుతుంది. పోర్ట్ కనెక్టివిటీ కింద NH516Cలో ప్రస్తుత ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ జంక్షన్ సెక్షన్ వరకు 4 కిలోమీటర్ల మేర 50 కోట్లతో నిర్మించిన రహదారి విస్తరణను ప్రధాని ప్రారంభించారు. దీనివల్ల కాన్వెంట్ జంక్షన్, ఈస్ట్ బ్రేక్ వాటర్ మధ్య ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల్ని తగ్గించడంతో పాటు కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్కు మెరుగైన అనుసంధానం కలుగుతుంది. అలాగే న్యూ వెస్ట్ బ్లాక్ హాట్ క్యాబిన్, విజయవాడ స్టేషన్ల మధ్య 5 కిలోమీటర్ల మేర 70 కోట్లతో చేపట్టిన 3వ రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. భవిష్యత్తులో పెరగనున్న సరుకు, ప్రయాణికుల అవసరాల మేరకు దీన్ని నిర్మించారు. గుంటూరు, గుంతకల్లు డబ్లింగ్లో భాగంగా బుగ్గనపల్లి సిమెంటు నగరం, పాణ్యం స్టేషన్ల మధ్య 184 కోట్లతో 19 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డబ్లింగ్ను ప్రధాని ప్రారంభించారు.
దీనివల్ల రాయలసీమతో పాటు అమరావతి నగర ప్రజలకు మెరుగైన అనుసంధానంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. వీటితో పాటు సిఎస్పురం మాలకొండ మధ్య, మాలకొండ సింగరాయకొండ మధ్య, సీతారామపురం దుత్తలూరు మధ్య పూర్తయిన రహదారి విస్తరణతో పాటు పుమ్నూరు పట్టణంలో విస్తరణ పూర్తయిన NH-44ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. Amravati Amavari Temple and Sri Kalahasti and Kanipakam temples. 4-lane ROB will permanently eliminate traffic congestion caused due to level crossing number 17. 4-laning from East Breakwaters Khad Cabin and जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं. आंध्र